ఈ విషయం ఖురాన్ది. ఖురాన్ దైవ గ్రంథం కాదు, అవి వట్టి మహమ్మద్ రచనలు మాత్రమే. ఈ విషయం తన భర్త ద్వేషానికి తోడుగా నిలిచిన ఆ స్త్రీ గురించినది. ముహమ్మద్ బాధపడుతుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఓ సైనికులారా, ఆ మహమ్మద్ ఇంటి ముందు ఈ ముళ్ళు పరచండి. ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని బహిరంగంగా అవమానించిన ఆ వ్యక్తి గురించినది. ఓ మక్కా ప్రజలారా, ఇతను మాటలు నమ్మకండి. ఇతను నా సోదరుని కుమారుడు మహమ్మద్. ఇతను పిచ్చివాడు. ఇది సూర లహబ్ గురించి. తబ్బత్ యదా అబీ లహబ్ వ తబ్. సాధారణంగా మన ముస్లిం ఇళ్లలో పిల్లలకు చిన్నప్పటి నుంచే ఖురాన్ నేర్పిస్తారు. అర్థం పూర్తిగా తెలిసినా తెలియకపోయినా చార్కుల్ సూరాలు మరియు సూరతుల్ లహబ్ ఇవి మాత్రం తప్పకుండా బట్టి పట్టిస్తారు. తబ్బత్ యదా అబీ లహబ్ వ తబ్. బహుశా అందుకే ఈరోజు ఖురాన్ మన ఇళ్లలో ఉంది, కానీ మన మనసుల్లో మాత్రం లేదు. అసలు ఈ సూరతుల్ లహబ్ ఏంటి? అల్లాహ్ అబూ లహబ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ సూరహ్ను ఎందుకు పంపాడు? ఎవరు ఈ ఉమ్మే జమీల్? అల్లాహ్ ఆమె గురించి ఈ సూరాలో ప్రస్తావించాడు. అక్క, నువ్వు విన్నావా? ఏ విషయం గురించి? ఉమ్మే జమీల్ మెడలో వేసుకున్న అదే హారం ప్రళయ దినం రోజున ఆమెకు ఉరితాడుగా మారుతుంది. అసలేం చేశారు ఆ భార్యాభర్తలిద్దరు? అల్లాహ్ ఈ సూరాలో అబులహబ్ పేరు పెట్టి మరి ఎందుకు విమర్శించాడు? అతని దేవుడు మనల్ని నరకాగ్నిలో దహిస్తాడట. ఇక నేను తలపై కట్టెలు మోస్తానట. ముఖ్యమైన విషయం ఏంటంటే సూరా లహబ్ మన జీవితాలకు ఏమి నేర్పుతోంది? ఈ వీడియోలో అది మన హృదయాలను కదిలించేలా దాని లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. హంజా, ఆ సూరాని వినిపించు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. తబ్బత్ యదా అబీ లహబ్ వ తబ్. మా అగ్నా అన్హు మాలుహు వ మా కసబ్. సయస్లా నారన్ ذات لهب وامرأته حمالة الحطب في جيدها حبل من مسد. ఈ సూరా మక్కాలో అవతరించింది. ఈ సూరా అవతరించడానికి కంటే ముందు అబూ లహబ్ హద్దులు మితిమీరిపోయాయి. మా సోదరుని కుమారుడు తాత ముత్తాతల సంప్రదాయాన్ని వదిలేశాడు. ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించమంటున్నాడు. ఇంతటి వ్యర్థమైన మాటను నేను వినలేదు. ఆశ్చర్యంగా ఉంది. కాని ఒక ఉదయం సూర్యుడు నెమ్మదిగా తన వెలుగుతో మక్కా నగరాన్ని నిద్ర నుంచి మేల్కొల్పుతున్న క్షణమది. ఒంటెల సమూహాలు దూర ప్రయాణాలకు సిద్ధమై నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నాయి. ఒక వ్యక్తి అద్దంలో తన మొహాన్ని చూసుకుంటూ ఈ రోజుకి సిద్ధమవుతున్నాడు. ఒక ఇంట్లో తమ పిల్లలతో సంతోషంగా అల్పాహారాన్ని భుజిస్తున్నారు. నిద్రమత్తు వదలని ఆ భర్తను ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఏం పని లేదు, ఏమండి? ఆ ఎడారి మార్కెట్లలో అప్పుడే సందడి మొదలయింది. ఇలా రోజూ జరిగే సాధారణ కార్యక్రమాలతో ఉదయం తన వెలుగును విరజిమ్ముతుంటే ఈ హడావిడికి దూరంగా ఈ సాధారణతను చీల్చుకుంటూ ఒకరు మాత్రం సఫా పర్వతం వైపు అడుగులు వేస్తున్నారు. అది ఎవరు? కొండపైకి ఎక్కుతున్నది ఖాన్ మొహమ్మద్. అవును, మొహమ్మద్. ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాల్సిన క్షణం వచ్చినప్పుడు వారి అడుగులు ఆ సఫా పర్వతం వైపే కదిలేవి. పర్వతం పైకి ఎక్కి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నారు. తరువాత తన హృదయంలోని బాధ్యతను స్వరంగా మార్చి గట్టిగా అరిచారు, యా సబాహా, యా సబాహా. ఇది ఆజాన్ కాదు, వచ్చే ఆపదను ఆపడానికి పిలిచిన పిలుపు. దీని అర్థం ఏమిటంటే, ఓ ప్రజలారా వినండి, ఒక ఆపద వచ్చింది. ప్రజలు వారి దుకాణాల నుండి వారి పనుల నుండి సఫా పర్వతం కిందకు చేరుకున్నారు.
ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ చేరుకున్న వారందరినీ ఒక్కసారి నిశ్శబ్దంగా పరిశీలించారు మరియు వారిని ఇలా ప్రశ్నించారు: నేను మీకు ఈ పర్వతం వెనుక నుంచి ఒక పెద్ద ప్రమాదం మీ వైపు వస్తోంది అని చెప్పితే మీరు నన్ను నమ్ముతారా? ప్రజలు సంతోషంగా అరిచారు: మేము తప్పకుండా నమ్ముతాం, ఎందుకంటే మీరు సత్యవంతులు. మీరు అమీన్, సంపూర్ణ విశ్వసనీయులు. ఎప్పుడూ అబద్ధానికి తావులేని వారు మీరు సిద్దీక్. మీరు మహమ్మద్ కాబట్టి మేము నమ్ముతాం. వారందరి సమాధానం విని ప్రవక్త గారు ఒక క్షణం ఆగారు. వారితో ఇలా అన్నారు: నేను మీకు అన్నిటికన్నా కఠినమైన హెచ్చరిక ఇస్తున్నాను. ఆ శిక్ష ఎంతో భయంకరమైనది. ఏకైక ప్రభువు అల్లాహనే, కావున ఆరాధించండి, ఆయనే సమస్త సృష్టికి అధిపతి. ఈ మాటలు వినగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిలోని కదలికే భిన్నంగా అనిపించింది. వారి ముఖాలపై మాటలేని నిశ్శబ్దం అలుముకుంది. ఆశ్చర్యం, అయోమయం కలిసి వారంతా ఒకరినొకరు విస్మయంగా చూసుకోవడం ప్రారంభించారు. ఇదేం చెప్తున్నారు? విచిత్రంగా మా దేవుళ్ళని వదిలేసి ఏకదైవ ఆరాధన చేయాలా? ఆ జనాల మధ్య నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక వ్యక్తి ముందుకు సాగాడు. అతని ముఖం కోపంతో కఠినంగా ఉంది. ప్రతి అడుగులో ద్వేషం ఉప్పొంగుతోంది. అతను గట్టిగా ఇలా అరిచాడు: ఓ మహమ్మద్! తబ్బన్ లకా అలీ హాజా జమాతనా. దీనికి తెలుగులో అర్థం ఏమిటి అంటే, నువ్వు నాశనం అవ్వాలి, నీ చేతులు విరిగిపోవాలి. ఎందుకోసమైనా మమ్మల్ని ఇక్కడికి పిలిచింది? ఈ వ్యక్తి మరెవరో కాదు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి సోదరుడు అబూ లహబ్. అతని మీద పడిన శాపం ఆకాశాన్ని తాకేంత తీవ్రంగా మారింది. తిరిగి అదే శాపం అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టింది. విధి తీర్పు ప్రకారం అతని భాగ్యంలో శాశ్వత నరక శిక్ష ముద్రించబడింది. కానీ ఆ క్షణం అల్లాహ్ మన ప్రవక్త గారికి ఈ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. పండితులు చెప్తారు, ఈ సూర ఆ సమయంలోనే అవతరించి ఉంటే మక్కా ప్రజలంటారు, వారిని ఎలా నమ్మాలి? తన వారినే దూషించే వారిపై విశ్వాసం ఎలా పెట్టాలి? వాస్తవానికి ఆ కాలంలో బాబాయికి ఇచ్చే స్థానం తండ్రితో సమానంగా భావించబడేది. ప్రత్యేకంగా తన సొంత తండ్రి మరణించిన తర్వాత ఆ గౌరవం ఇంకా ఎక్కువగా ఉండేది. కాలం ముందుకు సాగి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా ప్రదేశాలు సంచరిస్తూ ఒకే అల్లాను ఆరాధించాలని సందేశాన్ని నిరంతరం ప్రజలకు చేరవేస్తూనే ఉన్నారు. కానీ అబూ లహబ్ ప్రవక్త గారి వెనుక వెనుక నడుస్తూ వెళ్ళేవాడు. మళ్ళీ ఇతను ఏ కవిత్వం తీసుకొచ్చాడు? అతను అక్కడితో ఆగలేదు. బజార్లోని ఆకతాయి పిల్లలను కూడా ప్రవక్త మొహమ్మద్ గారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. కానీ ఇది ఇక్కడితో ఆగలేదు. అతని భార్య, అంటే ప్రవక్త గారి పినతల్లి ఉమ్మె జమీల్, అందం, గర్వం నిండిన ఆ మహిళ కొత్త కొత్త పద్ధతుల్లో ప్రవక్త మొహమ్మద్ గారికి ఇబ్బందులు కలిగించేది. మీరు మక్కా నాయకులే కదా, అయితే మహమ్మద్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? అవును, సరిగ్గా చెప్పారు. మహమ్మద్ను ఆపాలి. అవును, అతన్ని బహిష్కరించాలి. అతను మరింత మితిమీరాడు. తన కొడుకులకు ఆదేశం ఇచ్చాడు వారి భార్యలకు విడాకులివ్వమని. ఎందుకంటే ఆ భార్యలు ప్రవక్త మొహమ్మద్ గారి కూతుర్లు ఉమ్మే కుల్సం మరియు రుఖయ్య రజియల్లాహు తఆలా అన్హా. మీ ముఖాన్ని కూడా ఇక చూడకూడదు. మీరు మీ భార్యలకు విడాకులు ఇవ్వనందుకే. నాన్నగారు, ఇప్పుడే మేము వారికి విడాకులిస్తాం. కాలం ముందుకు సాగింది. ఉదయాలు రాత్రులుగా, రాత్రులు రోజులుగా మారాయి. కానీ అబూలహబ్ దుర్మార్గం మాత్రం అలాగే కొనసాగింది. ఓ మక్కా ప్రజలారా, నా సోదరుని కుమారుడు మొహమ్మద్ అతని దుర్మార్గాలు చివరకు హద్దులు దాటింది. సహనం యొక్క అంచులను కూడా అది దాటిపోయింది. అప్పుడు నబువత్ 10వ సంవత్సరంలో అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా లహబ్ను అవతరింపచేశారు. ఇప్పుడు ఈ సూరా యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. పదండి. తబ్బత్ యదా అబీ లహబ్ వతబ్. అబూ లహబ్ 2 చేతులు నశించుగాక మరియు అతను కూడా నశించిపోవు. అబూ లహబ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వేషంతో దూషించిన ఆ క్షణమే అతని చేతులు విరిగాయి. అతని నాశనం అప్పుడే మొదలైంది. అయినా అతను మారలేదు. ప్రజలతో ఇలా అనేవాడు, అతను అంటున్నాడు, నా చేతులు విరిగాయా? ఎక్కడ విరిగాయి నా చేతులు? నేనైతే బాగానే ఉన్నాను కదా. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది,
అల్లాహ్ నేరుగా శిక్షించవచ్చు కదా, అతని చేతులే ఎందుకు? ఎందుకంటే అతని గర్వం, అతని అధికారం, అతని దుర్మార్గం అన్నీ ఆ చేతుల ద్వారానే జరిగాయి. ఇది శరీర శిక్ష కాదు, ఇది అహంకారానికి ఇచ్చిన సమాధానం. ما أغنى عنه ماله وما كسب. అతని ధనం మరియు అతని సంపాదన అతనికి ఏ మాత్రం పనికిరావు. అతని సంపద అతనికి ఏ ఉపయోగపడలేదు. అతని సంతానం కూడా అతనికి రక్షణ ఇవ్వలేకపోయింది. అయినా ప్రజలతో అతను ఇలా అనేవాడు, అతను నిజంగా సత్యవంతుడైతే నా యావదాస్తిని అల్లాహ్కు అర్పిస్తాను. ఆ సంపదతోనే నన్ను నరకాగ్ని నుండి రక్షించుకుంటాను. చివరి క్షణంలో అతని ధనం అతనికి ఉపయోగపడలేదు. అతని సంతానం కూడా రక్షణ ఇవ్వలేకపోయింది. అబూలహబ్ కుమార్లారా, మీ తండ్రి మృతదేహాన్ని త్వరగా పూడ్చండి. ఈ దుర్గంధం భరించటం నిజంగా కష్టం అవుతోంది. ఎవరూ అతన్ని తాకలేకపోయారు. అతని శరీరం నిర్జీవంగా అక్కడే పడి ఉండిపోయింది. سيصلى نارا ذات لهب. అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు. అక్కడ మండుతున్నది సాధారణ అగ్ని కాదు, అది భయంకరంగా దహించేసే నరకాగ్ని. وامرأته حمالة الحطب. మరియు అతడి భార్య కూడా మంటలకు ఇంధనం మోసే స్త్రీ. ఇక్కడ ఇంధనం అంటే కట్టెలే. ఆమె నరకంలో కట్టెలు మోసేది. కాలిపోవడం తప్పదు. కాలడానికి కావాల్సిన ఇంధనాన్ని ఆమె తానే సమకూర్చుకోవాలి. అవే మంటల్లో వేసి తన్ను తానే శిక్షించుకునే పరిస్థితి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లాహ్ తాలా ఇలా కూడా చెప్పవచ్చు, ఆమె నరకంలో కాలిపోతుంది అని, లేదా ఆ శిక్షను జీవితాంతం అనుభవిస్తుంది అని. కానీ అల్లాహ్ తాలా ప్రత్యేకంగా చెప్పారు ఆమె కట్టెలు మోస్తుంది అని. ఎందుకంటే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే తను తన జీవితంలో ఏం చేసేదో. మీరు చింతించకండి, నేను చెప్పింది చేయండి చాలు. ముహమ్మద్ నాశనం కావడం తప్పదు. తన భర్త ద్వేషాన్ని తగ్గించకుండా ఆ ద్వేషం మరింత పెరగడానికి మాటలతో సహాయం చేసింది. అందుకే పరలోకంలో కూడా అదే పనిని శిక్షగా మార్చారు. తానే తలపై కట్టెలు మోసుకు వచ్చి ఆ కట్టెలను మంటల్లో వేసి తన శిక్షను తనే పెంచుకునేలా శిక్ష విధించారు. في جيدها حبل من مسد. ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపు నార త్రాడు ఉంటుంది. ఇక్కడ తాడు గురించి ఎందుకు ప్రస్తావించబడింది? అయితే ఉమ్మే జమీల్ తన మెడలో ఒక అందమైన హారాన్ని ధరించేది. మక్కా ప్రజలతో, తన పనివాళ్లతో, అందరితో ఇలా చెప్పేది, నా మెడలోని ఈ హారం ఎవరైతే మహమ్మద్కు వ్యతిరేకంగా నిలబడతారో వారికి బహుమతిగా ఇవ్వబడుతుంది. దుష్కార్యానికి ప్రతిఫలంగా నరకంలో ఆ హారానికి బదులుగా ఖర్జూరపు నారతో చేసిన తాడు ఆమె మెడలో గట్టిగా కట్టబడుతుంది. ఇదే సూరా లహబ్ వెనుక ఉన్న అసలైన సత్యం. ఇక్కడ మనం అత్యంత ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, ఈ సూరా గడిచిపోయిన కథ కాదు. ఈ రోజుల్లో మన జీవితాలకి ఇది ఏం నేర్పిస్తోంది? మన ప్రవర్తనలో దీనికి ఏం స్థానం ఉంది? ఇదే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎదిరించిన ప్రతి ఒక్కరూ అల్లాహ్ సుబ్హానహు తఆలాని ఎదిరించినట్టే. అబూలహబ్ ఎంత వేగంగా ప్రవక్త గారిని నాశనం చేయాలని దూసుకెళ్లాడో అంతకంటే 1000 రెట్లు వేగంగా అల్లాహ్ శిక్ష అతని వైపు పరిగెత్తుకొచ్చింది. ఆ శిక్ష అప్పటికే అతన్ని చుట్టేసింది. కానీ అతని అహంకారం అది చూడనివ్వలేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న మరో ముఖ్యమైన విషయానికి వచ్చేద్దాం. ఈ పాఠాలను నేటి మన జీవితాల్లో ఎలా అనుసరించాలో చూద్దాం. భార్యాభర్తలు ఒకరికొకరు నీడలా నిలవాలి. స్నేహితులు స్నేహితులకు బలంగా ఉండాలి. సోదరులు సోదరులకు ఆసరాగా మారాలి. కొన్నిసార్లు బయట ఏమవుతుంది తెలుసా? మన స్నేహితుడే వచ్చి నీకు తెలుసా ఇలా జరిగింది అలా జరిగింది అంటూ ఇతరుల మాటలను విషంలా చెవిలో పోస్తాడు. హే నిజమారా? అలా జరిగి ఉండదు. అరే ఇక చెప్పు, ఏమైంది అసలు? చాలాసార్లు భార్యాభర్తల మధ్య కూడా ఇలానే జరుగుతుంది. తమ జీవితాన్ని సరిదిద్దుకోవడం మానేసి ఇతరుల జీవితాల మీదే ఆసక్తి పెంచుకుంటారు. ఆ అబ్బాయికి జూదమడే అలవాటు ఉందట, మీకు తెలుసా అని మాట మొదలవుతుంది. భార్య అయినా భర్త అయినా ఒకరు దారి తప్పితే మరొకరు సరైన దారి చూపాలి. కానీ మనం ఏం చేస్తాం? అతను ఆడి ఆడి లక్షల్లో అప్పు చేసుకున్నాడట అని ఇంకో మాటను పొడిగించేస్తాం. ఆ మాటల మీద మనం ఇంకొన్ని మాటలు వేసి దానికి మరింత ఇంధనం పోస్తాం. దాన్ని ఇంకా పెంచుతాం, ఇంకా పెద్దదిగా చేస్తాం. కానీ గుర్తుంచుకోండి, చెడుకు తోడ్పడినప్పుడు
చెడును చేసిన వాడికి వచ్చే ఫలితం మాత్రమే కాదు, దానికి మంట పెట్టిన వాడికి, దాన్ని పెంచిన వాడికి, ఆలోచన ఇచ్చిన వాడికి కూడా అదే పరిణామం ఎదురవుతుంది. ఈ సూరా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది మన జీవితాల్లో ఆచరించే తౌఫీక్ను అల్లాహ్ మనందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అల్హమ్దులిల్లాహ్. మీరు ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీ హృదయం సత్యాన్ని వినాలనుకుంటోంది అన్నమాట. ఈ ప్రయాణంలో మీతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు. ఈ రోజు మీరు విన్న ఒక్క మాటైనా మీ మనసులో ఓ వెలుగులా నిలవాలి. మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యమైనది. ఈ వీడియో మీద మీ భావాలను కామెంట్గా పెట్టండి. ఒక మంచి మాట మరొకరి హృదయంలో ఆశను నాటవచ్చు. వీడియో నచ్చితే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఏమో వారి రోజును కూడా ఇది మార్చి ఉండొచ్చు. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.